హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ బాగా చేసుకున్నారా? మా పిల్లలు కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి చాలా బాగా చేసుకున్నారండి. ఈరోజైతే నేను ఒక బ్యూటిఫుల్ స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది తిరంగా స్వీట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో తిరంగా స్వీట్ చేసుకొని చూడండి. స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా చాలా టేస్టీగా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకున్నానండి. అది హోమ్ మేడ్ గీ అండి. ఇప్పుడు దాంట్లోకి నేను ఒక 1 కప్ వరకు అయితే ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. ఫ్లేవర్ చక్కగా బయటకు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను కొంచెం ఇలాచీ పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. ఏ స్వీట్ అయినా కానీ యాడ్ చేయమన్నానని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. చిటికెడు అంటే చిటికెడు కొంచెం యాడ్ చేసుకోవాలండి, అంతే. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను నేను. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ముందు పాలు కాచి పక్కన పెట్టుకున్నానండి. ఆ పాలు కూడా ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇలా పాలు పోసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్. వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు పోసుకొని చేసుకున్న స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 2 డేస్ అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. ఈ స్వీట్ అయితే మనకు 1 వీక్ వరకు అయితే ఉండదులేండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. 1 డేలోనే అయిపోతుంది స్వీట్ మనకి. నేనైతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూసారా, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది కదా. చక్కగా మొత్తం అంతా స్వీట్ కూడా సపరేట్ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. నాకు ఒక 1/2 కప్ సరిపోతుందండి. మీరు షుగర్ ఎక్కువగా తింటే 1 కప్ యాడ్ చేసుకోండి. నేను షుగర్ తక్కువగా తింటాం కాబట్టి మేము 1/2 కప్ అయితే యాడ్ చేసుకున్నాను, అంతే. ఇప్పుడు దాన్ని మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలా 2 ఈక్వల్ పార్ట్స్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఒకటి సాఫ్రాన్ కలర్ కోసం, ఒకటేమో గ్రీన్ కలర్ కోసం. తిరంగా అంటే 3 కలర్స్ ఉండాలి కదా, అందుకనే ఒకదానికేమో గ్రీన్ కలర్, ఒకదానికేమో సాఫ్రాన్ కలర్ అయితే నేను అప్లై చేస్తున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం, కలర్స్ అన్నీ బాగా మెల్ట్ అయ్యే వరకు స్వీట్లో. ఇప్పుడు రెడీ అయిపోయినాయి 2 డౌస్ కూడా మనకు అలాగా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకొని వైట్ కలర్ ప్రిపేర్ చేసుకుందామండి మనం. ఒక 1 కప్ వరకు అయితే నేను కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరి తీసుకొని చక్కగా నేతిలో వేయించుకుంటున్నాను. అలా నేతిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మధ్యలో కూడా చక్కగా మనకి ఇలా కొబ్బరి తీసుకోవడం వల్ల మిడిల్లో చక్కగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కూడా. నేను ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నానండి షుగర్. 1 స్పూన్ అయితే సరిపోతుంది మనకి. క్వాంటిటీ ఎక్కువైతే 2 స్పూన్స్ అలా వేసుకోండి. ఆల్రెడీ కొబ్బరి తీయగానే ఉంటుంది కాబట్టి అంత తక్కువ వేసుకున్నాను నేను షుగరు. ఇప్పుడు కొంచెం ఒక 1 to 2 స్పూన్స్ వరకు అయితే మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం మనకి ఉండగట్టే విధంగా రావాలని చెప్పి నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఇలా దగ్గరికి అయిపోయింది కదా. కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి అది కూడా వేరే దానిలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు వైట్ కలర్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారా, ఇలా మనకి వండ చుట్టుకునే విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఆ స్టేజ్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్రాన్ కలర్, ఇంకా వైట్ కలర్, ఇంకా గ్రీన్ కలర్ 3 కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి అయితే కొంచెం గీ అప్లై చేసుకుంటున్నానండి. మనం లాస్ట్లో ఇలా గీ అప్లై చేసుకుంటే మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఊడి వస్తుందని గీ అయితే అప్లై చేసుకుంటున్నాను.
మీరు ఇంకా కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. గాజు బౌల్‌లో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర గాజు బౌల్ లేదని నేను ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాని మీద సాఫ్రాన్ కలర్ వేసుకున్నాం కదా! ఇప్పుడైతే వైట్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పైన గ్రీన్ కలర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇలా గ్రీన్ కలర్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇలా రివర్స్ తిప్పుకొని ట్యాప్ చేసుకుంటే ఊడొచ్చేస్తుందండి మనకి ఈజీగా. చూసారు కదా! నేనైతే కొంచెం మందంగానే వేసుకున్నానండి. మీరు కావాలంటే పలుచగా వేసుకోండి. ఇంకా పలుచగా వస్తుంది స్వీటు. నేనైతే కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇలా నేను చాక్‌తో ఇలా నాకు ఇష్టం వచ్చిన షేప్‌లో కట్ చేసుకున్నానండి. చూసారా? స్వీట్ అయితే తిరంగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చక్కగా ఎంత చక్కగా కనబడుతుందో చూడండి లేయర్ లేయర్‌గా. సాఫ్రాన్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా తినేస్తారు పిల్లలు కూడా. చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంది కదా! ఇలా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నా కొత్త ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.